ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎంపీ కేశినేని కీలక కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచేది ముగ్గురు. ఒకరు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అన్నారు. నందమూరి తారక రామారావు బిడ్డలు ఆయన పేరు నిలబెట్టలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు నిలబెట్టారు. ఈ రోజున ఆ మహానుభావుడి విగ్రహం మనం ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం మన అందరి అదృష్టమని ఆయన తెలిపారు. 500-600 పంపించుకుంటాను అనే తత్వంలో ఉన్నాడు. అవునా కదా? మేము చెప్పి మాది కాదు, ఇది దేవినేని ఉమా చెప్పాడు. చూసారు ఎన్నారా వీడియో? ఏం చెప్పాడు? మైలవరం వీరప్పన్ అన్నాడు దేవినేని ఉమా. ఎవరిని? వసంత కృష్ణప్రసాద్. ఎవరన్నారు? తెలుగుదేశం వాళ్ళు దేవినేని ఉమా అన్నారు. అంటే చెట్లన్నీ నరికేసుకుంటున్నాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటే. బూడి తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? మనం చెప్పామా? దేవినేని ఉమా వాళ్ళు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అవునా కదా? అట్లాగే ఇసుక తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? దేవినేని ఉమా చెప్పాడు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అట్లాగే మనం మట్టి తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? పోలవరం మట్టి మనం చెప్పామా? దేవినేని ఉమా చెప్పాడు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే దేవినేని ఉమా గారు మనకు అర్థమైంది. ఆ రోజు చెప్పింది కూడా బహిరంగంగా మీటింగ్లో, తెలుగుదేశం పార్టీ మీటింగ్లోనే అక్కడ చెప్పాడు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ నిన్నటి దాకా అక్కడ 500 సంపాదించుకున్నాడు. దాంట్లో 100 చంద్రబాబు సంవత్సరాలు వాళ్ళు 100 మంది పనిచేసి ఏ ఒక్క పని చేయకోకుండా ఇక్కడ ఉన్న పెద్ద ఆయన కేసీఆర్ నాని గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తుంది రాంగ్, పేదవాళ్ళకి వైద్యం కూడా అందిపోతే ఆరోగ్యశ్రీ అని ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. ఆయన మీద పగ పేదవాళ్ళ మీద తీర్చుకోబాకు, ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్ళంటే నేను లేదు, నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అది రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్తుంది, కానీ నా అకౌంట్లోకి రావట్లేదు. నేను ఆరోగ్యశ్రీని పట్టించుకునంటే ఈ పార్లమెంట్ మొత్తం కూడా టాటా ట్రస్ట్ అనేది పెట్టి నేను నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళకి నేను ఎంతో కొంత సాయం చేస్తా, నేను ఎంతో కొంత అండదండగా ఉంటానని ప్రతి ఒక్క గ్రామానికి కూడా టాటా ట్రస్ట్ పెట్టి అక్కడ ఒక డిపార్ట్మెంట్ని పెట్టి ఇంటింటికి ఎంతో